చదువుతున్న సంఘంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, వాక్యం చదివేటప్పుడు ఏం చేద్దాం? వాక్యాన్ని గౌరవిస్తూ లేచి నిలబడదాం. ఎందుకంటే వాక్యము ఏమై ఉండెను? దేవుడై ఉండెను. హల్లెలూయా. వాక్యం ఎవరు చెప్పండి? వాక్యము దేవుడైన. ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య వసించెను. కాబట్టి చక్కటి మాట. వాక్యం అంటే యేసు ప్రభే. వాక్యాన్ని మోసుకొని వస్తున్నారంటే మీరు ఎవరిని మోసుకొని వస్తున్నారు? యేసయ్యను మోసుకొని వస్తున్నారు. కాబట్టి దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు వాక్యంతో రావటం మనకెంతో ఆశీర్వాదం. వాక్యం చదివేటప్పుడు ఇలా నేను వాక్యం చదువుకుందాం అని ఎవరికైనా అవకాశం ఇచ్చినా వారు వాక్యం చదివేటప్పుడు మనందరం లేచి నిలబడి చక్కగా ఆ వాక్యం చదివి అయిపోయేంత వరకు నిలబడి దేవుని వాక్యాన్ని చదవాలి. ఈరోజు మనం ధ్యానం కొరకు అపొస్తలుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం 23 నుంచి 31 వరకు ఉన్న వచన భాగాలు. ఒక వచనం నేను చదువుతాను, మరొక వచనం మీరు. ఆ రీతిగా మార్చి చదువుకుందాం. యాక్ట్స్ ఆఫ్ అపోజల్స్, అపొస్తలుల కార్యాలు 4వ అధ్యాయం 23వ వచనం. వారు విడుదల నుండి తమ స్వజనుల యొద్దకు వచ్చి ప్రధాన యాజకులను పెద్దలను తమతో చెప్పిన మాటలనన్నిటినీ వారికి తెలిపిరి. అన్యజనులు ఏల అల్లరి చేసిరి. 26వ వచనం. ఇరవై 28వ వచనం. ఏవి జరగవలనని నీ హస్తములు నీ సంకల్పమును ముందు నిర్ణయించెనో వాటినన్నిటినీ చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదును పొంతి పిలాతును అన్ని జనులతోనూ ఇశ్రాయేలు ప్రజలతోనూ ఈ పట్టణమందు నిజముగా కూడుకొనిరి. 30వ వచనం. రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకును నీ చెయ్యి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించున్నట్లు అనుగ్రహించుము. హల్లెలూయా. కూర్చుందామండి. ప్లీజ్ బీ సీటెడ్. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. చక్కగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రార్థన చాలా శక్తివంతమైనది. ప్రార్థన విశ్వాసికి ఊపిరి. మనం ప్రార్థన చేస్తే ప్రభు ఏం చేస్తాడు చెప్పండి? కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. ప్రార్థన చేయటం మన వంతు, పనులు చేయటం యేసయ్య వంతు. చెప్పండి, ప్రార్థన చేయటం ఎవరి వంతు? మన వంతు. ప్రభు అన్నాడు, నా నామమున మీరు నన్నేమడిగినా చేస్తాను, అడుగుడి మీకు ఇవ్వబడును. కదండి, ప్రభు ఎంత స్పష్టంగా చెప్పాడు చూడండి. ప్రార్థన చేయండి, నన్ను అడగండి, అడుగుమో జనములో నీకేం చేస్తానన్నాడు? స్వాస్థ్యముగా ఇస్తాను, భూమిని దిగంతముల వరకు సొత్తుగా ఇస్తాను. అడగాలి మనం. అడిగేది మన వంతు, అక్కర్లు తీర్చేది యేసయ్య వంతు. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తనాకారుడు అంటాడు, ఆయన నీ ప్రార్థనలన్నీ సఫలపరచువాడు. హల్లెలూయా. మనం ఆరాధించే దేవుడు ఎవరో తెలుసా? సఫలుడు. అనండి గట్టిగా, ఎవరైనా సఫలుడు. ప్రార్థన ఆలకించువాడు, ప్రార్థనలన్నీ సఫలపరచువాడు. ఆయన విఫలుడు కాదు. ఎవరి సన్నిధిలో ప్రార్థన చేయటానికి వచ్చావో, ఏ నామమున ప్రార్థన చేయటానికి వచ్చావో, విశ్వాసముతో నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు అడిగితే ప్రభు యెహోషువ ప్రార్థన చేస్తే ఏం చేశాడు చెప్పండి? సూర్య చంద్ర నక్షత్రాలు ఆపేశాడు అంతే కదండి. యెహోషువ మోషే ప్రార్థించగా ఏం చేశాడు? మన్నాను కురిపించితివే. యెహోషువ ప్రార్థించగా ఏం చేశాడు? సూర్యచంద్రుల నాపితివే యెహోవా నీ నామము. సూర్యచంద్రులను ఆపేశాడు యేసయ్య.
ప్రార్థన అంత శక్తివంతమైనది తెలుసా? ప్రార్థన ఎంత శక్తివంతమని చెప్పండి. ప్రార్థన సూర్య చంద్ర నక్షత్రాలను నిలిపివే సృష్టి క్రమాన్ని ఆపేసింది ప్రార్థన. పాస్టర్ గారు అది యెహోషువకే సాధ్యం లేండి, మాకు సాధ్యం కాదు అనుకోబాకండి. వారు మన వంటి స్వభావం గల మనుషులే. ఏలియా గురించి రాయబడింది. ఏలియా ఎవరు చెప్పండి? మన వంటి స్వభావం గల మనుష్యుడే. వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా. ప్రార్థన ఎలా చేశాడు చెప్పండి? ప్రార్థనలో ఏముండాలి చెప్పండి? ఆసక్తితో ప్రార్థన చేయగా భూమి మీద ఏం కొరవలేదు, వర్షం కొరవలేదు. చూసారండి? ఆసక్తి ఉండాలి ప్రార్థన చేసేటప్పుడు. వచ్చి నిద్రమత్తుతో కూర్చొని ఆమేనంట పోవటం కాదు కదా. ప్రార్థన చేసేటప్పుడు ఎలా రావాలి చెప్పండి? ఆసక్తితో రావాలి. ఒక అధికారి దగ్గరికి వెళ్ళాం, ఇక ఆయన ఇది అడగాలి కదండి. ఒక అధికారి దగ్గరికి వెళ్ళి కూర్చొని ఇది అడగాలన్నప్పుడు ఎట్లా ఉంటాం? సోమరతనంగా ఇస్తే చెల్లే, లేకపోతే పోయిందిలే అన్నట్టుంటాం చెప్పండి. చీఫ్ మినిస్టర్ ప్రెజెన్స్లోనే కూర్చున్నాం, మన ముందు ఒకరు మాట్లాడుతున్నారు, తర్వాత మన వంతు విన్నపాలు చెప్పుకోవడానికి మన వంతు పోయి ఎట్ట కూర్చుంటాం? మొహం కడుక్కోకుండా పోయి సింపిరి కొట్టు చెప్పండి, అట్ట పోతామా? ఎట్లా పోతాం చెప్పండి? అసలు ఏం అడగాలి, ఎట్లా అడగాలి, ఎంత ఆసక్తితో వెళ్తామో, ఎంత తృష్ణతో వెళ్తామో, ఎంత ఆకలి దప్పికలతో వెళ్తామో. దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు కూడా అలాంటి ఆసక్తితో రావాలి. హల్లెలూయా! ఆసక్తితో రావాలి. మీరు ఆసక్తితో వస్తే ప్రభు మిమ్మల్ని ఆనందంగా పంపించునుగాక. హల్లెలూయా! మీకు తెలుసా, మనం ప్రార్థన చేసేటప్పుడు మన దేవుడు అంట, వారు ప్రార్థన చేయుచూ ఉండగా ఆయన వారి మనవి అంగీకరించెను, ఆలకించెను, అంగీకరించి. ఎప్పుడంట చెప్పండి? ప్రార్థన చేయుచూ ఉండగా. ఏలియా ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ఇంకా ముగించలా. ఆకాశం నుండి ఏం కురిపించాడు దేవుడు? అగ్ని కురిపించాడు. ప్రార్థన ముగించేలోపే అద్భుతం చేశాడు యేసయ్య. కాబట్టి ప్రార్థన చేయాలి. నాన్న కుర్చీలేయండి నాన్న. ప్రార్థన ముగించేలోపే యేసయ్య ఏం చేశాడు చెప్పండి? అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేశాడు. కాబట్టి ప్రార్థన చేద్దాం, అందరం ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేయడానికి వచ్చిన వాళ్ళు ఎంతమంది మీరు చెప్పండి? లేదు పాస్టర్ గారు, కాస్త వాతావరణం గిట్టం అనుకుంటూ వచ్చారా? దేనికోసం వచ్చా చెప్పండి? మీరు మనందరం దేనికోసం వచ్చాం? ప్రార్థన చేయడానికి వచ్చాం. ఒక ఊర్లో వర్షాలు లేవంట. ఊర్లో వెంకటేశ్వర గారు ఏం లేవంట, వర్షాలు లేకపోతే పాస్టర్ గారు కూడికి పెట్టాడంట. వర్షాల కోసం ఏం చేద్దాం? ప్రార్థన చేద్దాం అని కూటమి పెట్టాడంట. ఇక అందరూ తపనతో వెళ్తా ఉంటే ఒక ఊరిలో ఆ ఇంట్లో చిన్న పాప, నేను కూడా వస్తానన్నా, నేను కూడా మీటింగ్కి వస్తానంటే వాళ్ళ నాన్న, వెళ్దాంరా, అందరిని పిలిచాడు పాస్టర్ గారు, పెద్దోళ్ళు చిన్నోళ్ళు అందరూ రావచ్చు అని. వస్తానని వాకిడి దాకా వచ్చిన ఈ అమ్మాయి గబగబా మరల ఇంట్లో పోయిందంట. ఏంది చెప్పులు లేకుండా వచ్చావేంది? చెప్పులు వేసుకోవడానికి పోయి వచ్చావని 10 నిమిషాలు అయ్యి ఎతికి వస్తుందంట. ఈయన ఆశ్చర్యపోయాడు. ఏంది ఇంత ఆలస్యం? ఆడ పాటలు కూడా అయిపోయి వాక్యం ఏంది ఇంత ఆలస్యంగా వచ్చావు అంటే, కాదు నాన్న, నేను ఇప్పుడు మనం ఏడకి వెళ్తున్నాం చెప్పు అనిందంట. మనం వర్షం కోసం ప్రార్థన చేయడానికి సేవకుడు పిలిస్తే వెళ్ళాం. వర్షాలు లేవు కదా మన ఊరిలో, కరువు కాటకం, కాబట్టి మనం దాని కొరకు వెళ్తున్నాం. మనం ప్రార్థన చేసి వచ్చేటప్పుడు ఏం పడిద్ది? వర్షం పడితే ఖచ్చితంగా మన ఇద్దరం తడుస్తాం. కాబట్టి మన ఇద్దరి కోసం ఏం తెస్తున్నాను? గొడుగు తెస్తున్నానా అని వచ్చింది. చూసారా అమ్మాయికి ఎంత విశ్వాసం. మీరు నిజంగా అలాంటి విశ్వాసంతో వచ్చారా ఈ సాయంకాలం ప్రార్థనకి? లేదులే పాస్టర్ గారు, కాస్త సెలవుల్లో కాస్త బోర్ ఎక్కి ఇంట్లో ఉండటం బాగా బాధ అనిపించి కాస్త సిబిసికి వెళ్ళిన కాసేపు ఆ కుర్చీల దగ్గర కూర్చొని దాని కాలక్షేపం కాదు కదండి. కొంతమంది బఠానీలు తింటారు సాయంకాలం. దేనికోసం రా అంటే కాలక్షేపానికి బఠానీలు. ప్రార్థన అలా రాకూడదు. ఎప్పుడు నువ్వు దేవుని సన్నిధికి వచ్చినా ఎక్కడికి వెళ్తున్నావు? ప్రార్థన ఆలకించే దేవుని సన్నిధికి వెళ్తున్నాను, నాకు మొరపెట్టుమో ఉత్తరం ఇస్తానని సెలవిచ్చిన నా దేవుని మందిరానికి వెళ్తున్నాను. ఆయన మందిరానికి నేను వెళ్ళి అక్కడ కూర్చొని ప్రార్థన చేయగానే నా సమస్యలన్నీ పరిష్కరించబడునుగాక, నా రోగానికి స్వస్థత కలుగునుగాక, నా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవునుగాక, ఆర్థికంగా ప్రభు నన్ను అభివృద్ధి చేయనుగాక. ఏ సమస్యలతో, ఏ కన్నీటితో, ఏ ఏడుపుతో నేను వెళ్తున్నానో నా కన్నీటి ఆయన నా అంగలార్పును నాట్యముగా మార్చునుగాక
అలాంటి విశ్వాసంతో రావాలి దేవుని సన్నిధికి. ఎలా రావాలి చెప్పండి? అలా విశ్వాసంతో, అలా ఆసక్తితో వచ్చి కూర్చున్నప్పుడు మీ ఆసక్తే చెప్పిద్ది నాకు. మీరేం అటుకు కూర్చున్నారు, కానీ మిమ్మల్ని చూడగానే చెప్పేస్తా నేను. మీరు ఎవరు ఆసక్తితో వచ్చారో, ఎవరు ఆత్మ బలముతో వచ్చారో, ఎవరు సమస్యలు పరిష్కరించుకోవాలని వచ్చారు, పట్టుదలతో వచ్చారు అనేది తెలుసు కదండి. ఇంటర్వ్యూ జరుగుతుంటే చూస్తూ ఉంటారు, ఇంటర్వ్యూ చేసేవాళ్ళు వాడిని చూడగానే చెప్పేస్తారు, రే ఏడకు వచ్చేవారు నువ్వు, వాకింగ్కి వచ్చావా లేదా ఇంటర్వ్యూకి వచ్చావా, చెప్పేస్తారు చూడగానే కదా. ఎందుకు? చూడగానే ఏం కనపడిద్ది చెప్పండి? ఆసక్తి కనపడిద్ది. దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు కూడా ఆసక్తితో రావాలి, ఆసక్తితో ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ప్రార్థన చేసే ముందు దేవుని వాక్యం ద్వారా 4 విషయాలు ఈ రాత్రి నేర్చుకుందాం. ఆనాడు ఆది సంఘం పేతురు యోహానులు పట్టబడిన తర్వాత, వారు వచ్చి ఆ విషయాలు తెలియపరిచిన తర్వాత, సంఘం దేవుని ప్రజలందరూ కూడుకొని చేసిన ఈ ప్రార్థనలో నుంచి 4 అమూల్యమైన విషయాలు ఈ రాత్రి మనం ధ్యానం చేద్దాం. అపొస్తలుల కార్యాలు 3వ అధ్యాయం చూడండి. అపొస్తలుల కార్యాలు 3వ అధ్యాయం చూడండి. మొదటి 2 వచనాలు నేను చదువుతున్నాను. పగలు 3 గంటలకు ప్రార్థన కాలమున పేతురును యోహానును, చూడండి పేతురు యోహానికి ఏమని చెప్పండి? ప్రార్థన కాలం. ప్రార్థనకు ఒక సమయం ఉంటుంది. ప్రార్థనకు ఒక సమయం ఉంటుంది. మీకుందా ప్రార్థన సమయం? ప్రార్థన చేస్తున్నారా? ఒక సమయం పెట్టుకొని ప్రార్థన చేస్తున్నారా? చెప్పండి. ఈ సెలవుల్లో మీ సొంతానికి మీరు ఎంత వినియోగించుకున్నారు? మీ సమయం ఎలా మీరు నిర్లక్ష్యపరుచుకున్నారో ఒకసారి ఆలోచించేయండి. యథార్థంగా ప్రార్థన చేయటానికి మీరు ఎంత సమయాన్ని గడుపుకున్నారు? సెలవులు ఇచ్చిందా పాస్టర్ గారు ఎంజాయ్ చేయడానికి? ఎంజాయ్ కాదు. ఎంజాయ్ ఎవరు చేస్తారు? బైబిల్ చెప్తుంది, దినములు చెడ్డవి కనుక మీ సమయమును పోనీక సద్వినియోగం చేసుకోండి. అజ్ఞానుల వలె అక్కడ పోదాం, ఇక్కడ పోదాం, ఎంజాయ్ చేద్దాం లేదు. ఆ దినాలు కాదివి. అయిపోయింది. ఇంకా ఆ దినాలు అయిపోయింది. ఆ అజ్ఞాన కాలములో దేవుడు చూచి చూడనట్టుకున్నాడు. అయిపోయినాయి ఆ దినాలు. మరి ఏది ఈ దినాలు? ఏంటి ఈ దినాలు? యేసయ్య రాకడ కొరకు సిద్ధపడే దినాలు, మనల్ని మనం పరిశుద్ధపరుచుకునే దినాలు, భక్తిలో, నీతిలో, విశ్వాసములో, నిష్కపటమైన విశ్వాసంలో పెరిగే దినాలు ఇవి. ప్రభు కొరకు జీవించే దినాలు ఇవి. ప్రభు రాకడ కొరకు సిద్ధపడే దినాలు ఇవి. ఆ దినాలు అయిపోయినాయి. ఆడకపోయి ఎంజాయ్ చేద్దాం, ఆడకపోయి ముచ్చట చెబుదాం లేదండి. ఈ సమయం పోతే ఏం జరిగిద్దో నీకు తెలియదు కదండి. ఇర్మియా ప్రవక్త రాస్తాడు, చీకటి కాలము రాకమునిపే. కాలం మారిపోయింది. ఈ సమయాన్ని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పుడు కూడా నేను ఆ ఇంటికి ఇంటికి తిరుగుతాను, అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి చక్రాలు చేస్తాను, అరిసెలు చేస్తాను, ముచ్చట్లు చేస్తాను, ఆ ఇంట్లో తిరుగుతా, ఆ అబ్బాయితో ఈ అబ్బాయితో మాట్లాడతాను, కాసేపు ప్రేమ లేఖలు రాస్తాను, కాసేపు ఆ వేషాలు ఈ వేషాలు లేదు. చాలా భయంకరమైన దినాల్లో ఉన్నాం. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని దినాల్లో ఉన్నాం. 5వ తారీఖున కూడుకున్నారంట లాస్ ఏంజల్స్లో. గోల్డెన్ ఫెస్టివల్స్ పెట్టుకున్నారంట. అందరు అవార్డ్స్ పెట్టుకున్నారంట, గోల్డెన్ అవార్డ్స్. మొత్తం ప్రపంచ దేశాల్లో ఉన్న అగ్ర హీరోలు హీరోయిన్లు మొత్తం కూర్చొని పెట్టుకొని అవార్డ్స్లో దేవుని వెక్కిరించారంట వాళ్ళు. టెక్నాలజీకి ఎన్ని మార్కులు వేస్తావు? 21 మార్కులు. సైన్స్ డెవలప్ అవుతుంది, దానికి ఎన్ని మార్కులు వస్తావు? 13 మార్కులు. మరి దేవునికి ఎన్ని మార్కులు వేస్తా? అసలు దేవుడు ఏడున్నాడు? కాలిఫోర్నియా, లాస్ ఏంజల్స్ గాడ్లెస్ సిటీస్ అని ప్రకటన చేశారంట. గాడ్లెస్ సిటీస్. దేవుడు లేడు ఇప్పుడు. చూడండి వాళ్ళది ఎంత అజ్ఞానమో. 7వ తారీఖున ఒక ఇంటిలో కారు చిచ్చంట. ఒక ఇంటికి ఆ పసిఫిక్ గాలులు వచ్చినాయంట. కాలిందంట. ఆ ఇంట్లో ఎందుకు కాలిందో, ఇల్లు అట్ట బర్న్ అయిందంట. ఆ ఏరియాలో పసిఫిక్ గాలులు అంట. ఆ ఎయిర్, ఆ పసిఫిక్ గాలులకి ఆ ఇల్లు అట్ట తగలబడుతూ పక్కింటికి తగిలిందంట. ఆ కారు చిచ్చు అంటలా అక్కడ తగలబడుతున్నాయి పక్కింటికి. ఆ గాలికి, ఆ చల్లటి గాలికి, ఆ గాలి తగిలి అక్కడున్న ఏరియా మొత్తం కాలిపోయి మొత్తం లాస్ ఏంజల్స్ బూడిద. 100 మంది చనిపోయారు. బ్రాడ్కాస్ట్ ఆపేశారు. అక్కడ జరిగే విషయాలు ఎవరు తీయకూడదని ప్రకటన చేస్తున్నారు. లోకానికి తెలియకూడదు. అంత పెద్ద సిటీస్, ఒకప్పుడు విర్రవిగిన ప్రాంతాలు. మా దగ్గర ఏం జరుగుతుందో దయచేసి లోకం వెక్కిరించింది, మమ్మల్ని ఆపేసేయండి, న్యూస్ ఆపేసేయండి.
కరోనా టైంలో వాళ్ళు అన్నారు చైనా ప్రకటన చేయదు, చైనా ఎప్పుడు కూడా గ్లోబల్ న్యూస్ ఇవ్వదు, లోకల్ న్యూస్ వరకే వాళ్ళు పర్మిషన్ ఇస్తారని చెప్పిన అమెరికా వాళ్ళు ఆపేశారు న్యూస్ ఎవరికి తెలియనికుండా. ఎంత భయంకరమైన విషాదం, లక్షల కోట్ల నష్టం, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, కోలుకోలేని దెబ్బ. దినములు చెడ్డవి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను వయ్యారాలు పోతాను, అయ్యిపోతాను, ఇయ్యిపోతాను లేదు. సమయం చాలా ప్రశస్తమైనది, జాగ్రత్తగా ఉండాలి. ప్రభు కొరకు ఒక సమయాన్ని, ప్రార్థనా సమయాన్ని పెట్టుకొని ప్రభు కొరకు ప్రార్థించే ప్రార్థనా వీరులుగా తయారవుదాం. అది మనకు, మన కుటుంబాలకు, మన బిడ్డలకు క్షేమం, సంఘానికి క్షేమం. ప్రార్థన చేయాలి. చూడండి, అపొస్తలుల కార్యాలు 3వ అధ్యాయం. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడిన ఒక మనుషుడు ఏం చేస్తున్నాడు? మోసుకొని పోబడుచున్నాడు. వాడి వయసు రాశారండి. వాడి వయసు కొరకు నేను అది చదివిచ్చా. ఇప్పుడు 4వ అధ్యాయం 22వ వచనం చూడండి. 4వ అధ్యాయం 22వ వచనం. స్వస్థపరచుటాను ఆ సూచక్రియ ఎవని విషయంలో చేయబడిన వాడు 40 ఏండ్ల కంటే ఎంత వయసు అండి? వాడి వయసు ఎంత? 40 సంవత్సరాల కంటే ఎక్కువ అంట. 43 వేసుకో. 43 సంవత్సరాలు, 42 సంవత్సరాల నుంచి వాడు ఆ దేవాలయం దగ్గర ఏం చేస్తున్నాడండి? అడుక్కు తింటున్నాడు, భిక్షమెత్తుతున్నాడు, భిక్షాటం చేస్తున్నాడు. వాడి అడ్రస్ వేరు, వాడి స్వభావం వేరు కదండి. దేవాలయం పలానోడు ఎక్కడ ఉంటాడంటే కేర్ ఆఫ్ అడ్రస్ ఎక్కడ చెప్పండి? శృంగారం అనే దేవాలయం దగ్గర అడుక్కు తినేవాడు, భిక్షం అడుక్కు. ఎందుకు? పాపం వాడికి పుట్టినది మొదలుకొని ఏమి లేవు, కాలు లేవు, ఎవరి మీద ఆధారపడాలి, దేహి అంటూ బతకాలి. పేతురు యోహాను కూడా ప్రార్థన చేయడానికి ఆ దేవాలయానికి వెళ్తుంటే చూసి అడిగాడు, ఏమన్నా ఇస్తారా, మీ దగ్గర ఉంటే ఏమన్నా ఇస్తారా? వెంటనే పేతురు యోహానులు ఏమన్నారంటే, నీకు ఇవ్వటానికి మా దగ్గర వెండి బంగారాలు లేవు, కానీ వాటికంటే ఏముంది? శ్రేష్టమైన యేసయ్య నామాన్ని నీకు ఇస్తున్నాము, యేసు నామంలో లేచి నడు అనగానే 40 ఏండ్లోడండి. ఎంత వయసు ఎంతండి? 40 ఏండ్ల కంటే పైన ఈడు కలిగిన ఈ వ్యక్తి కాళ్ళు బాగయ్యి ఏం చేశాడు చెప్పండి? చక్కగా లేచి నడిచాడు, గంతులు వేసి దేవాలయంలోకి వచ్చాడు. ఏమండి, అది మేలు జరిగిందా, కీడు జరిగిందా? ఆ ఇంట్లో వాళ్ళకి అది సంతోషమా చెప్పండి, లేకపోతే సంతోషం కాదా, విచారమా చెప్పండి? సంతోషమే. సమాజంలో వాడు బాగుపడ్డాడు, సంఘంలో వాడు బాగుపడ్డాడు, వాడి కుంటితనం పోయింది, వాడు అడుక్కు తినే తనం పోయింది, వాడి దిగజారిన తనం పోయింది. వాడి జీవితంలో ఎన్ని రోజులు ఏడుస్తున్నాడో, విచారించాడో, కష్టపడ్డాడో, దిగులు పడ్డాడో, ఆ బ్రతుకంతా బాగైపోయింది కదా. బాగైపోతే సంతోషించాల్సిన ఈ సమాజం ఏం చేశారంటే పేతురు యోహానులను సమాజం మధ్యలోకి తీసుకొచ్చారు. చూడండి, వాళ్ళు ఎంత భయంకరమైన వ్యక్తులు. ఏంటి మీరు ఈ నామమున ప్రకటన చేయకూడదు కదా, మేము చెప్పాం కదా. బెదిరించారంట. చూడండి, అపొస్తలుల కార్యాలు 4వ అధ్యాయము 17వ వచనం. అయినను ఇది ప్రజలలో ఇంకా వ్యాపింపకుండుటకై ఇక మీదట ఈ నామమును బట్టి ఏ మనుష్యులతోనైనా మాట్లాడకూడదని మనము వారిని బెదురు పెట్టమని చెప్పుకొనిరి. బెదురు పెడితే ఉండేది కాదు క్రైస్తవ్యం. బెదిరిపోయేవాడు క్రైస్తవుడు కాదు. పలానా చర్చికి వెళ్ళావా, నీ ఇష్టం రే, సమాజంలో కొట్టేస్తాం, సమాధుల తోటలో స్థలమేం. బెదురు పెడితే బెదిరిపోయేవాడు క్రైస్తవుడు కాదు. బెదిరి పెట్టే మనుషులున్న సమాజం ఇది. నువ్వు బాగుపడుతుంటే చూడలేరు. నీ బాగు కోరే సమాజం కాదు ఇది. వాడు బాగుపరచడు, బాగుపడ్డ వాళ్ళని కూడా అప్రిషియేట్ చేయలేడు, అభినందించలేక బెదిరి పెట్టారంట. బెదిరి పెట్టి ఇంకా ఏం చేశారో తెలుసా? కొట్టారంటండి, శిక్షించారంట. 21వ వచనం చూడండి, అపొస్తలుల కార్యాలు 4వ అధ్యాయం 21వ వచనం. ప్రజలందరూ జరిగిన దాని గురించి దేవుని మహిమపరచుండేరు కనుక సభవారు ప్రజలకు భయపడి శిక్షించు విధమేమీ కనుగొనలేక వీరిని గట్టిగా బెదిరించి ఇంకొకసారి నామం గురించి మాట్లాడారా, మీ ఇష్టం, ఏం చేస్తాం, గట్టిగా బెదిరించి విడుదల చేశారు. వాళ్ళు వచ్చారండి, పేతురు యోహానులు వచ్చారు. 23వ వచనం. వారు విడుదల నుండి తమ స్వజనుల యొద్దకు వచ్చి ప్రధాన యాజకులను పెద్దలు తమతో చెప్పిన మాటలన్నిటిని ఏం చేశారు? వారికి తెలిపిరి.
ఏం జరిగిందో, సమాజంలో ఏం జరుగుతుందో చెప్పారు. వచ్చి అయ్యా ఇట్లా జరుగుతుంది, మమ్మల్ని ఇట్లా బెదిరించారు. బాగుపడ్డవాడు 40 ఏళ్ళ కంటే పైన వయసు గలవాడు. అంత పెద్దోడికి బాగుపడితే, స్వస్థత పొందితే చూచి సంతోషించక వచ్చి మమ్మల్ని ఏం చేశారు? బెదిరించారు. మమ్మల్ని ఇంకా కొట్టాలనుకున్నారు, శిక్షించాలనుకున్నారు, ఎన్నెన్నో మాట్లాడినారు, చెప్పారు. మొత్తం సంఘం కూడుకున్నారు. అప్పుడు వాళ్ళు ఏం చేశారు చూడండి, 24 వచ్చిన వారు విని ఏక మనస్సుతో దేవునికి ఇట్లు బిగ్గరగా మొరపెట్టారు. చూసారా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి సమస్యకు పరిష్కారం ప్రార్థనలోనే ఉంది. హల్లెలూయా. పేతురు యోహానులు బాధతో వచ్చి చెప్పారు వాళ్ళకి, ఇదిగో ఇట్లా జరుగుతుంది, బయట బెదిరింపులు, సాధింపులు, కక్ష సాధింపులు, మా మీద ఏదో ఒకటి చేయాలని నిందలు, అపనిందలు, అవమానాలు మోస్తున్నాం, బయట ఇట్లుంది సమాజం, ఏం చేద్దాం? వాళ్ళు అట్లా చెప్పగానే వీళ్ళు ఏం చేశారు తెలుసా? దీనికి ఒక పరిష్కారం ఉందిరా, ఏందో తెలుసా? మనకు లాయర్ గారు తెలుసు, పోయి వాళ్ళ మీద కూడా కేసేద్దాం అన్నారా? మనకు ఒక జడ్జి తెలుసు, పోయి ఆయనకి చదువుదాం అన్నారా? మనకు ఒక ఎమ్మెల్యే తెలుసు, మినిస్టర్ తెలుసు, పోయి వాళ్ళ దగ్గర పోదాం అన్నారా? ప్రతి సమస్యకు పరిష్కారం ఎక్కడని చెప్పండి? రాజులకు రాజు, రాజాతి రాజు, త్వరలో రానయ్యున్న యేసుక్రీస్తు ప్రభు దగ్గరే నీ సమస్యకు పరిష్కారం ఉంది. హల్లెలూయా. మనుషులు నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. ఆయనే మనకు సహాయం చేసేవాడు, ఆయనే సహాయం చేస్తాడు, ఆయనే. వాళ్ళు ఈ సమస్య చెప్పిన వెంటనే, వాళ్ళు ఈ బాధ చెప్పుకున్న వెంటనే పేతురు యోహానులు వచ్చి ఇట్లా జరుగుతుంది, మమ్మల్ని ఇట్లా బెదిరించారు, ఇట్లా శిక్షించాలని చూశారు, మమ్మల్ని ఇట్లా మాట్లాడారు. చూడండి, బాగుపడ్డవాడు సమాజానికి మేము మేలు చేస్తే, సంఘానికి మేలు చేస్తే, మేలు మర్చిపోయి ఇలా మాట్లాడారని చెబితే ఆ రికమెండేషను వెతకలా. కూర్చున్నారు, మోకరించారు, ముందు దేవుని సన్నిధికి చెబుదామన్నారు. ఈరోజు ఈ ప్రార్థనలో నుంచి 4 విషయాలు వారు ఆ రోజు చేసిన ప్రార్థన చూడండి. వారు విని ఏక మనస్సుతో దేవునికి ఎట్లేం చేశారు? బిగ్గరగా మొరపెట్టారు. ఈ ప్రార్థనలో నుంచి 4 విషయాలు మన ప్రార్థనలు ఇవి ఉంటున్నాయా తెలుసుకుందాం. మొదటిగా, ఇట్ ఈజ్ అన్ యునైటెడ్ ప్రేయర్. ఇది ఏక మనస్సుతో చేసిన ప్రార్థన, అందరూ కలిసికట్టుగా చేసిన ప్రార్థన. పేతురు యోహానులనే వారు శిక్షించింది, బాధ పెట్టింది, బెదిరించింది. కానీ ఆ మాట వీరికి చెప్పగానే వీరు కూడా ఏం చేశారు చెప్పండి? వారి బాధలో వీరు కూడా చెప్పండి ఏక మనస్సుతో. బాధ ఎవరిదైనా సంఘము ఒక్కటే, క్రీస్తు ఒక్కడే, క్రీస్తు రక్తంలో కడుగబడిన సంఘము ఒక్కటే. ఏ ఇంట్లో ఎవరికి బాధ వచ్చినా దేవుని బిడ్డలంగా మనం కలిసి ఏం చేయాలి? ఏక మనస్సుతో ప్రార్థన చేయాలి. ప్రభు గురించి రాయబడిన మాట, వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను. వారి యావత్ బాధలో యేసు ప్రభువారు మన బాధలో బాధపడేవాడు యేసయ్య, మన కష్టంలో కష్టపడేవాడు యేసయ్య, మన ఏడుపులో ఏడ్చేవాడు యేసయ్య. సంఘం అంటే అదే. ఆ ఇంట్లో శ్రమ వచ్చింది, ఆ ఇంట్లో అనారోగ్యం వచ్చింది, మాకెందుకులేండి మేము బాగున్నాం, కులాసాగా ఉన్నాం. కాదు కాదు, అసలు ఆ స్వభావం పోవాలి, త్యాగపూరితమైన మనసు రావాలి. ఆ అక్క బాధ నా బాధగా నేను ఫీల్ అవుతాను. మనందరికీ సింపథైజ్ అనే మాట తెలుసు. సింపతి అంటే ఏం చెప్పండి? సానుభూతి. సానుభూతి, ప్రగాఢ సానుభూతి అండి అంటారు. అయ్యో అయ్యో సానుభూతి తెలియపరుస్తుంది. ఎంపథైజ్ అనే మాట కూడా ఉంది ఇంగ్లీష్లో. ఎంపథైజ్ అంటే, సింపథైజ్ అంటే ఒకరికి సానుభూతి చూపించడమే, సానుభూతి పనికిరాదు. కానీ వారి బాధను నీ బాధగా అనుభవించేదే ఎంపథైజ్ అనే మాట. క్రైస్తవ కుటుంబంలో, క్రైస్తవ విశ్వాస జీవితంలో ప్రభు మనకు నేర్పించింది ఏక మనస్సు ఎప్పుడు వస్తుందో తెలుసా? వారు పేతురు యోహానులు వచ్చి చెప్పగానే సంఘం ఏక మనస్సుతో ప్రార్థన చేశారు. అయ్యో ఎంత బాధపడ్డారు మా బిడ్డలు, పేతురు యోహానులు ఎంత అవమానపరచబడ్డారు. మేలు చేస్తే ఇంత శిక్షణ సమాజం మధ్యలోకి తీసుకెళ్తారా? ఇట్లా మాట్లాడతారా? ఇదిగో ఇలాంటి మాటలని బెదిరిస్తారా? వారి బెదిరింపులకు చూడండి ఏక మనస్సు వచ్చేసింది. ఏక మనస్సు క్రీస్తు రక్తంలో కడుగబడిన తర్వాత మనందరిది చెప్పండి ఏక మనస్సు. మనందరికి ఒకే తండ్రి.
యేసయ్య మన తండ్రి. ఆయన సన్నిధిలో కూడుకున్న మనందరం ఒక్కటే, ఒక్కటే. అందుకని పౌలు రాస్తాడు, బాప్తీసం ఒక్కటే, విశ్వాసం ఒక్కటే, క్రీస్తు ఒక్కడే. క్రీస్తు నమ్మిన బిడ్డలు మనందరం కూడా ఒక్కటే, ఒక్కటే, వన్నెస్ కదండి. దేవుని బిడ్డలంగా మనలో ఆ ఒక్కటే ఉందా? ఆ కుటుంబంలో బాధ ఉంటే అది నీ బాధగా భావించి దేవుని సన్నిధిలో మొరపెట్టావా? ప్రార్థనలో ఏక మనస్సు. కాబట్టి వారు చేసిన ప్రార్థనలో మొదటి విషయం 24వ వచనం, వారు విని ఏక మనస్సుతో దేవునికి ఇట్లు బిగ్గరగా. మొదటిది, ఇట్స్ అన్ యునైటెడ్ ప్రేయర్. ఏక మనస్సుతో ప్రార్థించాలి. ఎవరికైనా సంఘంలో బాగులేదని చెప్పగానే గుండె తరుక్కుపోవాలి. ఏమోలేండి వాళ్ళకైతే అయింది, నేను మాత్రం బాగున్నాను అనుకోకూడదు, అనుకోకూడదు. బైబిల్ చెప్తుంది, సియోనులో నిర్విచారముగా ఉన్నవారికి శ్రమ. నిర్విచారంగా ఉండకూడదు. ఒకరి విచారం మనకు కూడా విచారాన్ని తేవాలి. ఆ యొక్క బాధపడితే, అయ్యో వాళ్ళకి బాగలేదంట అండి, అమ్మా వాళ్ళకి బాగలేదంట, ఇంట్లో వాళ్ళకి బాగలేదా, ప్రార్థన చేద్దాం. వారి పక్షాన మొరపెడదాం, వారి గురించి ప్రార్థన చేద్దాం, ఎలుగెత్తి మొరపెడదాం యేసయ్యకు. ఏక మనసుతో ప్రార్థన చేద్దాం. ప్రభు వారికి స్వస్థత ఇచ్చేంత వరకు విడిచిపెట్టద్దు. ఏక మనసుతో ప్రార్థించాలి. కాబట్టి ఈ ప్రార్థనలో మొదటి మాట ఏక మనసు. రెండవది అపోస్తలుల కార్యాలు 4:24, వారు విని ఏక మనసుతో దేవునికి ఇట్లు బిగ్గరగా మొరపెట్టిరి, నాథా నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోని సమస్తమును కలుగ చేసిన వాడవు. చూడండి, ప్రార్థనలో ఇట్ ఈస్ ఏ గాడ్ సెంటర్డ్ ప్రేయర్. దేవుడు ఏమేం కలుగ చేశాడు? నాథా నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోని సమస్తమును కలుగ చేసిన వాడవు, కలుగ చేసిన వాడవయ్యా. గాడ్ సెంటర్డ్ ప్రేయర్. మన ప్రార్థన దైవ కేంద్రితమైన ప్రార్థనగా ఉండాలి. ప్రార్థన అంటే, ప్రభా పప్పుచారు చేసుకుంటున్నానయ్యా, కూరలు తాలింపు వేసుకుంటే తట్టి ఇట్టాటి కాదు. ప్రార్థన అంటే పప్పులో ఉప్పు లేదు, చింతపండు లేదు, బెల్లం లేదు, తాలింపు గింజలు లేవు, ఈ కాదు. అసలు ఎవరికి ప్రార్థన చేస్తున్నావో ఆయన గుర్తు చేసుకో, జ్ఞాపకం చేసుకో. నాథా నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోని సమస్తమును ఏం చేశావు? కలుగజేసిన వాడవయ్యా. సమస్తము కలుగజేసిన దేవుడు. నువ్వు గొప్ప దేవుడవయ్యా కదండి. ఎంత గొప్ప దేవుడవయ్యా. యోవేలు గ్రంథంలో ప్రవక్త ఎంత చక్కటి మాటలు. యోవేలు గ్రంథం చూడండి, యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 13వ వాక్యం నేను చదువుతున్నా. యోవేలు గ్రంథం, నీ దేవుడని యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడును. ఎవరండి ఆయన చెప్పండి? కరుణా వాత్సల్యములు గలవాడు. రెండవది శాంతమూర్తి. మూర్తి అనే మాట అది దేవుని మాట. మూర్తి అని పెట్టుకుంటారు కదండి. మూర్తి భవించిన లక్షణాలు కలిగిన వాడు యేసయ్య. ఆయన మూర్తి శాంతికే ఎవరు చెప్పండి? ఆయన మూర్తి, శాంతమూర్తి. చూడండి ఎంత గొప్ప దేవుడు. అందుకనే మనం భూమి మీద ఎట్టున్నాం. యేసయ్య శాంతమూర్తి కాబట్టి, కరుణావాత్సల్యములు గలవాడు, శాంతమూర్తియు. మూడవది అత్యంత కృపగలవాడు. హల్లెలూయా. అత్యంత కృపగలవాడును. తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును కనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని. ప్రార్థనలో గాడ్ సెంటర్డ్ ప్రేయర్స్ ఆర్ ఇంపార్టెంట్. ప్రార్థనలో దైవ కేంద్రితమైన, దేవునికి స్థానం ఇచ్చే, దేవుని ఘనపరిచే ప్రార్థనగా ఉండాలి మన ప్రార్థన. దేవా నువ్వు ఆకాశమును భూమిని సముద్రమును అందులోని సమస్తమును కలుగజేసిన వాడవయ్యా. నువ్వు కోటీశ్వరుడవయ్యా. నువ్వు ఆద్యంత రహితుడవయ్యా, ఆది సంభూతుడవయ్యా.
ఆది సంభూతుడవయ్యా, నువ్వు ఆది సంభూతుడు, అన్నిటికంటే ముందున్నవాడవు నువ్వేనయ్యా, యుగ యుగములకు నీవే దేవుడవయ్యా. చూసారా, భక్తి ఉంటే ఈ ప్రార్థన వస్తుంది, భక్తి ఉంటే ఈ ప్రార్థన వస్తుంది. గాడ్ సెంటర్డ్ ప్రేయర్స్. చెప్పండి, మన ప్రార్థనలో దైవ కేంద్రితమైన ప్రార్థనలు ఉన్నాయా? ప్రభువుని ఘనపరిచే ప్రార్థనలు ఉన్నాయా? గుర్తు చేసుకుంటున్నావా ప్రార్థన చేసే ముందు? ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన నా దేవుడు కదా ఆయన, కదండి. రాహాబు ఏం చేస్తుందో తెలుసా? రాహాబు వృత్తికి వేశ్య. ప్రభు అందుకేనేమో వేశ్యల కన్నా పరలోక రాజ్యంలో ఏముంటుందంట? స్థానం ఉంటుంది, కానీ వేషధారులకు ఉండదని చెప్పింది. అందుకేనేమో వృత్తికి వేశ్య. చూడండి, అంత మంచి వృత్తి కాదు, అంత మంచి జీవితం కాదు. ఎవరు చెప్పారో రాహాబుకి, మీరు ఎర్ర సముద్రాన్ని, మీరు ఐగుప్తు దాటి వచ్చినప్పుడు మీ దేవుడు మీ ముందు ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడుగా. ఆ ఎర్ర సముద్రం దాటి వచ్చిన తర్వాత అమ్మోనీలు రాజు అయిన ఓగు సీగోగు ఇద్దరు రాజులను జయించారుగా. మీ దగ్గర కత్తులు లేవు, కటారాలు లేవు, డాలులు లేవు, యుద్ధ సామాన్ లేదు, అయినా లెక్క లేకుండా వారిని జయించారు. ఇవన్నీ చేసిన మీ దేవుడు ఎంత గొప్ప దేవుడో మేము విన్నామయ్యా. మీరు మీ కళ్ళతో చూశారు, మేము విన్నామో. వింటే మా గుండెలు ఏమైపోయినాయి? కరిగిపోయినాయి. చెప్పండి, దేవుని వాక్యం వింటే ఎప్పుడైనా గుండె కరిగిందా? ఎప్పుడైనా మీ గుండె కరిగిందా? యాడ పాస్టర్ గారు ఎప్పుడెప్పుడు వదులుతారా? ఇదే మనసు ఎప్పుడెప్పుడు ఇంటికి పోవాలా? ఇంటికి పోయి ఇప్పుడు కానీ రగ్గు గప్పు పడుకుంటే ఈ చలిలో, అబ్బా చలికాలం అంతా ఆస్వాదిస్తా పాస్టర్ గారు. కొంతమందికి ఇదే తపన. పాస్టర్ గారిని ఇప్పుడు అందరికి ఒక స్వెటర్ ఇస్తే, అబ్బా ఈ స్వెటర్లో చలిలో బాగా వాక్యం ఏంట. ఇప్పుడు కానీ క్యాంప్ ఫైర్ వేస్తే ఆ నిప్పుకి ఇట్ట అమెరికా వాళ్ళలాగా అట్ట నిప్పు కాల్చుకుంటా. ఏమన్న తపనంతా? తొందరగా వదిలిపెడితే తొందరగా ఇంటికి పోతాం. పోయి వేడి వేడి పప్పుచారు వేసుకో, అబ్బా ఈ చల్లి అట్ట తింటే ఎంత బాగుంటుంది. వేడి వేడి చపాతి వేసుకో. ఇదేనా ఇంకా నీ గోల? ఇదేనా నీ గోల? ఇంకెప్పుడు ఇదేనా? దేవుని బిడ్డలారా, ప్రభు ఇంత గొప్ప దేవుడు కదండి. రాహాబు అంటది, మా గుండెలు ఏమైపోయినాయి? ఒక వేశ్య గుండె కరిగిపోయిందని వినిందంటే ఇంకా రాహాబు చూస్తే గంతులేసింది. దేవా 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 నీకే స్తోత్ర, దేవా దేవా నీకే స్తోత్ర, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలనా యేసయ్యా. దేవుని ఘనపరిచే ప్రార్థనేనా నీ ప్రార్థన? ఈజ్ యువర్ ప్రేయర్స్ ఆర్ గాడ్ సెంటర్డ్ ప్రేయర్స్? నీ ప్రార్థన దైవుని ప్రభువుని ఘనపరిచే ఆయన చేసిన కార్యాలు గుర్తు చేసుకుంటూ చేస్తున్న ప్రార్థనేనా? దైవ కేంద్రితమైన ప్రార్థనేనా? దేవుని ఘనపరుస్తున్న ప్రార్థనేనా? చూడండి, వాళ్ళు ఎలాంటి ప్రార్థన చేశారో. ఏక మనసుతో ప్రార్థన చేశారు. రెండవది దైవ కేంద్రితమైన ప్రార్థన చేశారు. కాబట్టి మన ప్రార్థనలో కూడా ఏముండాలి? ఏక మనసు ఉండాలి. రెండవది దైవ కేంద్రితమైన ప్రార్థన. చెప్పండి అందరూ ఆ రెండు మాటలు. ఒకటి ఏక మనసుతో ప్రార్థన చేయాలి. రెండవది, మూడవది చూడండి, అపోస్తుల కార్యాలు 4:25-26. అన్యజనులు ఏల అల్లరి చేసిరి, ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకొనిరి, ప్రభు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి, అధికారులను ఏకముగా కూడుకొనిరి అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రియు నీ సేవకుడు నైన దావీదు నోట. చూడండి, మూడవదిగా ఇట్స్ ఎ స్క్రిప్చురల్ ప్రేయర్. వాక్యానుసారమైన ప్రార్థన ఇది. వారు ప్రార్థన చేస్తూ దావీదు మాట చెప్పిన ప్రవచనాన్ని గుర్తు చేసుకుంటున్నారు. దావీదు ఇక్కడ ఏం చెప్పాడు? అన్యజనులు ఎలా, ఎక్కడ చెప్పాడు దావీదు? 2వ కీర్తనలో ఉంది చూడండి. ఇది 2వ కీర్తన గ్రంథం, కీర్తనలు 2వ కీర్తనలో చూడండి. 2వ కీర్తన చూసారా? మొదటి వచనం, అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు,
జనములు ఏల వ్యర్థమైన దాన్ని తలంచుచున్నవి. భూరాజులు 3వ భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తుకుని విరోధముగా నిలబడుచు ఏలికలు ఏకీభవించి ఏం చేస్తున్నారు? ఆలోచించి ఆకాశమందు ఆసీనుడగు వాడు ఏం చేస్తున్నాడు? నవ్వుచున్నాడు. ప్రభు వారిని చూసి ఏం చేస్తున్నాడు? దావీదు వ్రాసిన ఈ ప్రవచనాన్ని ఎత్తిపట్టుకొని ఏం చేస్తున్నారు? వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. చెప్పండి, ప్రార్థన చేసే నీకు దావీదు ఏం రాశాడో తెలుసా? బైబిల్ ఏమన్నా చెప్పండి. దావీదు రాసిని కీర్తనలే. అది కూడా అనుమానం. కీర్తనలే. చెప్పండి, ఏంటి కీర్తనలు? ఎన్ని కీర్తనలు ఉన్నాయి? 150 కీర్తనలు ఉన్నాయి. ఉన్నాయా లేవా బైబిల్లో? ఉన్నాయా లేవా? దాంట్లో దావీదు రాసిన 74 కీర్తనలు కదండి. యాత్ర కీర్తనలు ఉన్నాయి, ఆసాపు కీర్తనలు ఉన్నాయి, కోరహ కుమారుల కీర్తనలు ఉన్నాయి కదండి. కీర్తనలు, అద్భుతమైన కీర్తనలు. హేమాను రచించిన దైవధ్యానం, ఏతాను రాసిన కీర్తన, అద్భుతమైన కీర్తనలు. దావీదు కీర్తన వీళ్ళు నోట్ చేస్తూ ప్రార్థన చేస్తున్నారంటే వీళ్ళు ఏం చదివారు? బైబిల్ చదివారు. వాక్యం తెలుసు. ప్రార్థన బలంగా ఉండాలంటే మనకు కూడా ఏం తెలిసి ఉండాలి? వాక్యం తెలిసి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు తన వాడుకు చొప్పున దేవాలయానికి వెళ్ళి చదువుటకై ఏం చేశాడు? యెషయా గ్రంథాన్ని తెరిచి చదివాడు యేసయ్య. తన వాడుకంటే యేసయ్య దేవుని వాక్యం చదివాడు ఆయన. సైతాను వచ్చి శోధించాడు అపవాది. అప్పుడు అన్నాడు యేసయ్య, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు, దేవుని నోట నుండవచ్చు ప్రతి మాట. యేసయ్య దేవుని వాక్యంతోనే సైతాన్ని జయించాడు. నీకు తెలుసా వాక్యం? నీకు తెలుసా వాక్యం? ఎప్పుడో ఒకసారి కదండి ఇట్లా తీసుకుంటారు కొంతమంది. నా కృప నీకు చాలు నన్ను ఇస్తా. అబ్బా, యేసయ్య ఎంత గొప్ప దేవుడు అయ్యా, నా కృప నీకు చాలు, నేను చేసేయ్యా. వాడు చేసేది అక్రమైన పైన కృప కదండి. ఈరోజు ఆ అమ్మాయికి ప్రపోజ్ చేయటానికి వెళ్తున్నానయ్యా, అప్పుడు వస్తుంది నా కృప. అబ్బా, నువ్వు కూడా ఓకే అన్నావయ్యా, నా కృప నీకు అన్నావయ్యా. ఆ అమ్మాయి ఎట్టయినా ఒప్పుకోవాలయ్యా, ఆ అబ్బాయి ఎట్టయినా ఒప్పుకో, నా కృప అన్నావయ్యా. కృప దానికి కాదు. దేవుని కృప నువ్వు పాపం చేయటానికి కాదు. కృప విస్తరించుడు చేత మనుషులు ఏం చేస్తున్నారు? పాపం ఎక్కువైపోతుంది. ఒకరోజు ఆ కృప నీ మీద కార్యం చేస్తుంది. జాగ్రత్త. వాక్యం తెలుసుండాలి. దేవుని వాక్యం తెలుసుండాలి. ప్రార్థన బాగా చేయాలంటే వాక్యం తెలుసుండాలి. యేసు ప్రభువారు చేసిన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు ప్రార్థన ద్వారా కదండి. లోకాసువార్త 18వ అధ్యాయంలో మీరు చూడదులేండి. యేసు ప్రభువారు చెప్పాడు, తాను దేవునికి భయపడని వ్యక్తి. చెప్పండి, ఒక అన్యాయస్తుడైనా న్యాయాధిపతి కానీ ఎవరు చెప్పండి? అన్యాయస్తుడు. మళ్ళీ ఎవరు? దేవునికి భయపడ్డు, మనుష్యుడు లెక్క చేయడు. చూడండి వాళ్ళు ఎంత భయంకరమైన క్వాలిటీస్ ఉన్నాయో. ప్రభు చెప్పాడు అలాంటి గురించి. వాడు దేవునికి భయపడడు, మనుష్యులను లక్ష్య పెట్టడు. స్వతహాగా వాడి గుణం ఏంటి చెప్పండి? అన్యాయస్తుడైనా. మళ్ళీ ఏంటి ఆయన ఉద్యోగం ఏంటి? జడ్జి. కానీ అలాంటి వ్యక్తి దగ్గరికి ఎవరు వెళ్ళింది? భేద విధవరాలు వెళ్ళింది. సహాయం కోసం, న్యాయం కోసం మాటికి వెళ్ళి వాడి గుమ్మం దగ్గర నిలబడి ఒకరోజు నెట్టేసి ఉండొచ్చు, ఒకరోజు పక్కకి వెళ్ళిపో అని ఉండొచ్చు, ఒకరోజు అవమానపరిచి ఉండొచ్చు, ఒకరోజు నిర్లక్ష్యపరిచి ఉండొచ్చు, కించపరిచే మాటలతో దూషించి ఉండొచ్చు. కానీ ఒకరోజు వాడి గుండె ఏమైపోయింది చెప్పండి? తరుక్కుపోయింది. గుండె తరుక్కుపోయింది. అరే, నేను ఇంత నేను డిగ్రీలు రాశానే, పలానా సురేష్ ఎవరు? అన్యాయస్తుడు, దేవునికి భయపడ్డు, మనుషులు లక్ష్య పెట్టడు. నా డిగ్రీస్ అన్ని ఎంఏ ఎంపీ. కొంతమంది వాళ్ళ పేర్లు కంటే ఏం ఎక్కువ ఉంటాయో తెలుసా? మరి వాళ్ళు చదివారో లేదో నిజం. ఆ డిగ్రీలు ఎంఏ, ఎంఫిల్, ఎంఎస్సీ పెట్టుకుంటారు. అన్ని డిగ్రీలు దేనికో, ఆఖరికి ఇంట్లో చపాతీలు చేస్తా కూర్చుంటారు. అంటే ఆ డిగ్రీలు అన్నీ పాపం అవి చేసి ఇచ్చినాయి ఏమో అనిపిస్తుంది నాకు. ఆ డిగ్రీలు కదండి, చదువు విస్తరించినా అది మంచిది కాదని బైబిలే చెప్తుంది. జ్ఞాని అయిన సొలొమోను రాశాడు. వాడు బయట ఇన్ని క్వాలిఫికేషన్స్ పెట్టుంటాడు ఇంటి బయట. నేను అన్యాయస్తుడిని, దేవునికి భయపడను, మనుషులను లక్ష్య పెట్టేవాడిని కాదు, అయినా
మాటి మాటికి వెళ్ళి అడుగుట వలన అన్యాయస్తుడైన న్యాయాధిపతి తనలో తాను ఆలోచించాడంట, ఈమెకి ఎలాగైనా సరే ఏం చేయాలి, వాళ్ళ బిడ్డకు ఉద్యోగం ఇప్పించాలి. అదే కదా ఆమె అడుగుతుంది. అదే ఏమో మనకు తెలియదు, బైబిల్ అట్లా లేదు. వాళ్ళ కుమారుడికి ఉద్యోగం ఇప్పించాలి, వాళ్ళ ఇంట్లో పరిస్థితులు బాగు చేయాలని అనుకున్నాడంట. అన్యాయస్తుడైన న్యాయాధిపతి అంటే నా కాడ ఏం అన్యాయం లేదు, నేను ఎంత గొప్ప దేవుని అంటాడు యేసయ్య. అది తెలుసుంటే కదా యేసయ్య మనసు తెలుసుకొని నువ్వు ప్రార్థన చేసేది. వాక్యం తెలుసుకొని ప్రార్థన చేయాలి. వాక్యానుసారంగా ఉందా? ఈజ్ యువర్ ప్రేయర్స్ ఆర్ స్క్రిప్చురల్? వాక్యానుసారమైన ప్రార్థన చేస్తున్నావా? కొంతమంది బైబిల్లో ఏముందో కూడా తెలియదు కదా. యెహోషువ గురించి ఎక్కడ ఉంటుంది? పాత నిబంధనలో ఉంటుంది కదండి. తీయండి, యెహోషువ గురించి ధ్యానం చేద్దాం అంటే ప్రకటన గ్రంథంలో ఎదుగుతుంటారు కొంతమంది. ఈరోజు మన ధ్యానాంశము యోనా గురించి చూద్దాం అంటే ఇక్కడ మత్తయి సువార్తలు ఎదుగుతుంటారు. బైబిల్లో 66 గ్రంథాలు ఉన్నాయని, యోనా పాత నిబంధనలో ఉంటుందని, యెహోషువ గురించి పాత నిబంధనలో ఉంటుంది, యెహోషువ పుస్తకమే ఉందని కూడా తెలియదు కొంతమందికి. వాక్యానుసారంగా ఏం చేయాలి? మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. 3 విషయాలు విన్నాం. చెప్పండి, మన ప్రార్థన ఎలా ఉండాలి? ఏక మనసుతో చేయాలి. రెండవది దైవ కేంద్రితమైన ప్రార్థన ఉండం. మూడవది వాక్యానుసారమైన ప్రార్థన, వీళ్ళ ప్రార్థన. ఆఖరిగా చూద్దాం అపొస్తలుల కార్యం గ్రంథం 4వ అధ్యాయం. అపొస్తలుల కార్యం గ్రంథం 4వ అధ్యాయం 29వ వాక్యం చదువుదాం. ప్రభువా, ఈ సమయమునందు అబ్బా ఇట్ట మనలో బెదిరిస్తే ఏం చేస్తాం చెప్పండి పాస్టర్ గారు? మీకు ఒక దండం, మీ సిబిసికి ఒక దండం పాస్టర్ గారా. దయచేసి ఛాయలకి రావండి. మేము చూడండి, దిస్ వాజ్ ఏ టోటల్లీ అన్సెల్ఫిష్ ప్రేయర్. నిస్వార్థమైన ప్రార్థన, బెదిరింపులకు లొంగని ప్రార్థన. క్రైస్తవుడు ప్రార్థన చేస్తే దాంట్లో నిస్వార్థత ఉండాలి. ఎవరో ఏదో అన్నారని, ఎవరో ఏదో నన్ను అంటున్నారని నేను అలా పిలిపించుకోవాల్సి వస్తుందని కదండి. నా ఇమేజ్ డ్యామేజ్ అయిందని అంటారు కొంతమంది. అబ్బా, ఆయనకి ఏదో ఒక ఇమేజ్, నాలో కూడా కాలేబన దూరాడు ఆయన ఇమేజ్ ఏమైందంట, నా ఇమేజ్ అంతా డ్యామేజ్ అయిపోతుందని పాస్టర్ గారు. ఇదిగో ఈ సిబిసిలో కూర్చుంటే కాదు. వారి బెదిరింపులు చూడండి, వారి బెదిరింపులు చూచి ఏమాత్రమైన ప్రార్థన ఆపారా? వారి స్వార్థాన్ని కూడా చూసుకోవాలి, వారి క్షేమాన్ని కూడా చూసుకోవాలి. అది ప్రార్థన అంటే. వారిని బెదిరిస్తే రేపు మమ్మల్ని కూడా బెదిరిస్తారేమో, ఏమో మీతో ఉండంలేండి పేతురు యోహాన్ గారు, మీరు సేవ చేసుకోండి, మేము ఇదిగో మమ్మల్ని కాస్త సమాజంలో మంచోళ్ళు అనుకుంటున్నారు మమ్మల్ని, అట్లని అనుకోనియండి. మమ్మల్ని అనుకున్నారా? లేదు. క్రైస్తవుడు అలాంటి వాడు కాడు. క్రైస్తవుడు అంటేనే నిస్వార్థత. మీరు మా గుంపులో జారబాకంలేండి, ఎందుకంటే మిమ్మల్ని అన్నారు, మిమ్మల్ని బెదిరించారు, మీరు మళ్ళీ రేపు పొద్దున కూడా వస్తారు, మళ్ళీ మీ దగ్గరికి మిమ్మల్ని ఏమని అనుకుంటారు, మేము కొంచెం సమాజంలో కొంచెం ఏదో అక్కడ ఆ మూల పేరుంది, మమ్మల్ని ఇట్టనే ఉండనియండి. స్వార్థంగా ఆలోచించాలి వాళ్ళు. ప్రార్థన నిస్వార్థంగా ఉండాలి. క్రీస్తులో ప్రభు మనకు నేర్పించింది ఏందో తెలుసా? ఆయన శ్రమ పెట్టబడి బెదిరించలేదు, ఎదురు దూషించలేదు. ఆ శ్రమ అనుభవించాడు ప్రభు కొరకు, మన కొరకు మాదిరిగా. ఆయన ఎప్పుడు స్వార్థం చూసుకోలేదు. ఆయన స్వార్థం చూసుకుంటే ఇప్పుడు అడగచ్చుగా. ఒకడు అన్నాడు, సిలువలో దొంగ ఒకవాడు ఏలాడతా, నువ్వు పిలిస్తే అంతమంది వస్తారంటగా, చెయ్యొచ్చుగా. అప్పుడు మనం ఉంటే, ఒరే నువ్వు అట్టనే చూస్తూ ఉండి ఎట్ట చేస్తాను చూడ అనేవాళ్ళు మనం కదా. ఇప్పుడు ఒక్కసారి పిలిస్తే వీళ్ళందరిని ఏం చేస్తారు చూడ. నీకోసం నా కోసం సమస్తాన్ని త్యాగం చేశాడు యేసయ్య. 12 సేనల వ్యూహాలే వచ్చాయి ఆయన పిలిస్తే కదండి. యేసు ప్రభులో నిస్వార్థత ఉంది. వాళ్ళు బెదిరించారు, వీళ్ళు బెదిరించారు, నా ఇమేజ్ డ్యామేజ్ అనుకోలే యేసయ్య. శిష్యులు చూడండి, వాళ్ళు ఎంత ఏకమనస్సుతో, ఎంత నిస్వార్థతో. మిమ్మల్ని బెదిరించారా? అయితే మిమ్మల్ని అంటే మమ్మల్ని కూడా అన్నట్టే.
మిమ్మల్ని అంటే మమ్మల్ని కూడా అన్నట్టే, మిమ్మల్ని అంటే మమ్మల్ని కూడా అన్నట్టే. మాకు కూడా తగిలింది ఈ దెబ్బ, మాకు కూడా తగిలింది ఈ బెదిరింపు. మీ పక్షాన కలిసి మేము ప్రార్థన చేస్తాం. ఆ మనసుతో వాళ్ళు ఎప్పుడైతే ప్రార్థన చేశారో, మీరు చదవండి తర్వాత మాట 30 వచనం. రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామం ద్వారా సూచక్రియలను మహత్కార్యములను చేయుటకును నీ చేయి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించుటకు అనుగ్రహించమని ప్రార్థన చేశారు. 31 వచనం, వారు ప్రార్థన చేయగానే, ప్రార్థన చేస్తే మన చోటు, కూడిన చోటు కూడా ఏమవ్వాలి? అది ఏక మనసుతో, నిస్వార్థంతో. ఇప్పుడు ఒకవేళ మనందరం ఇట్లా ఏక మనసుతో ప్రార్థన చేసి కంపించింది అనుకోండి, ఏం చేస్తాం? వామ్మో వామ్మో, అదంత భయం. ప్రభు అందుకని కొన్ని కార్యాలు చేయటంలో మనకి ఈ విశ్వాసం లేదు కాబట్టి, ఈ మనసు లేదు కాబట్టి, వారు కలిసి నిస్వార్థంగా ఇలా ప్రార్థన చేశారు. వారు ప్రార్థన చోటు కంపించగానే వాళ్ళు ఎంత ధైర్యం తెచ్చుకున్నారు. ప్రభు మా ప్రార్థన విన్నాడు, మా పక్షాన ఉన్నాడు, మా నిందలు చూశాడు, మా బెదిరింపులు చూశాడు, మా సాధింపులు చూశాడు. ప్రభు మాకు సహాయం చేస్తాడు, ఈ పరిచర్యను ధైర్యంగా నడిపిస్తాడని ధైర్యం తెచ్చుకున్నారు. ధైర్యంగా దేవుని వాక్యాన్ని ప్రకటించారు. ప్రార్థన ఇలా ఉండాలి. నువ్వు చేసే ప్రార్థన, నేను చేసే ప్రార్థన, మనం చేసే ప్రార్థన, లైవ్లో చూస్తున్న దేవుని బిడ్డ, ఇలాంటి నిస్వార్థమైన బుద్ధితో ప్రార్థన చేస్తున్నావా? ప్రభు కొరకు ఇలాంటి ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నావా? లేకపోతే రాత్రి దైవ సేవకుడి ద్వారా దేవుడు మనకు మాట్లాడుతూ ఉండగా, ఒకటి వారి ప్రార్థనలో ఏక మనస్సు ఉంది. వారి ఎదుటి వారి బాధను వారి బాధగా ఫీల్ అయ్యి ప్రార్థన చేశారు. రాత్రి నీ ఇంట్లో ఎవరికి బాగలేదో, మీకు తెలిసిన వారికి ఎవరికి బాగలేదో, మీ పక్కనున్న వారికి ఎవరికి బాగలేదో, మీ సంఘస్థులకు ఎవరికి బాగలేదో, మీ సేవకులకు ఎవరికి బాగలేదో, ఏక మనసుతో ప్రార్థన చేయి. నువ్వు ప్రార్థన చేయి చోట కంపించాలి. దేవుడు అద్భుతం చేయాలి, వారికి స్వస్థత ఇవ్వాలి, ఆరోగ్యం ఇవ్వాలి, క్షేమం దయచేయాలి. ఏక మనసుతో దైవ కేంద్రితమైన ప్రార్థన, ప్రభువుని ఘనపరిచే ప్రార్థన వారు చేశారు. మూడోదారి ప్రార్థనలో వాక్యం ఉంది. దేవుని వాక్యాన్ని కోట్ చేస్తూ, దేవుని వాక్యాన్ని స్మరిస్తూ, అయ్యో ఇది వాక్యంలోనే రాయబడింది కదా, అన్యజనులు ఇలా ఎల్లరి చేస్తున్నారు, భూరాజులందరూ ఏలికలుగా ఏడకూడదు, ఇది వాక్యంలో ఉంది కదా, వాక్యంలో ఉన్నదే ఈరోజు మాకు జరుగుతుంది, వాక్యంలో ఉన్నదే ఈరోజు మేము అనుభవిస్తున్నాం, వాక్యంలో ఉన్నదే, ఇదేదో కొత్తది కాదు. ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్న శ్రమ, ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్న కష్టం, ఇదేదో కొత్తది కాదు. అదే కదా అంటాడు, ప్రియులారా మీకు జరుగుతున్న శ్రమను చూసి ఇదేదో ఒక వింత జరుగుతున్నట్లు మీరేం చేయొద్దు, ఆశ్చర్యపడకుడి. ప్రభు నామంలో మీకు ఏదైనా శ్రమ వచ్చిందా, ధైర్యం తెచ్చుకోండి. శ్రమలో సహాయం చేసే దేవుడు ఉన్నాడు, అది మహా సంతోషం అని ఎంచుకోండి. శ్రమ, రోగం మనకి సంతోషాన్నే ఇవ్వాలి. ఆ శ్రమలోనే మనం ఓర్పును పొందుకోవాలి. ఎందుకంటే వాక్యం తెలిసినప్పుడు ఆ ధైర్యం వస్తుంది. వాక్యానుసారమైన ప్రార్థన చేశారు. వారి బెదిరింపులు చూసి సమాజంలో నుంచి పంపించేయాలి. వాళ్ళ బెదిరింపులు మా బెదిరింపులుగా స్వీకరించి నిస్వార్థంగా కలిసికట్టుగా ప్రార్థన చేశారు. కాబట్టి వారు కూడి ఉన్న చోట ఏం చేయబడింది, కంపించబడింది. వారి ప్రార్థనలకు జవాబు ఇచ్చాడు దేవుడు. ఆ రోజు నుంచి ధైర్యంగా సువార్తలో సేవలో పాల్గొన్నారు. సంఘం విస్తరించబడింది, యేసయ్య నామం ఘనపరచబడింది. ఎవరు బెదిరింపులకో, ఎవరు సాధింపులకో లోబడిపోతున్నావా? ఎవరో ఏదో చెప్పారని దేవుని మందిరానికి రావటమే నిర్లక్ష్యం చేస్తున్నావా? రాయి రాత్రి దేవుడు నీకు విడుదల దయచేయునుగాక, దేవుడు నీకు విడుదల దయచేయునుగాక. రాయి రాత్రి ఎవరు బెదిరింపులో, సాధింపులో మనం లొంగాల్సిన పని లేదు. ప్రభు నీ పక్షమై ఉన్నాడు. ప్రభు నీ కొరకు చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకో. ప్రభు కొరకు సేవలో ముందుకు సాగిపోవటానికి రా. యేసయ్య నీకు సహాయం చేయునుగాక. యేసయ్య నీ ప్రార్థన ఆలకించి కృప దయచేయునుగాక, క్షేమం దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి ప్రభు మనకిచ్చిన శ్రేష్టమైన, అమూల్యమైన ఈ అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిద్దాం.